మన మార్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు మరియు ఇప్పుడు మన నియోజకవర్గ సమన్వయకర్త, యంగ్ అండ్ డైనమిక్ లీడర్, మంచి చదువుకున్నటువంటి వ్యక్తి శ్రీ కుందూరు నాగార్జున రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. సభాధ్యక్షులు, అర్ధవీడి మండలం కన్వీనర్ రంగారెడ్డి గారికి, బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమానికి వేదికలు అలంకరించిన ఎంపీపీ వెంకట్రావు గారికి, ఆహ్వానితులు మాజీ ఏఎంసీ చైర్మన్ చెన్నారెడ్డి, వేదికలు అలంకరించిన మాజీ ఎంపీపీ రవి గారికి, వేదికలు అలంకరించిన ఎంపీటీసీలకు, సర్పంచ్లకు, మాజీ ఎంపీటీసీలకు, సర్పంచ్లకు, పార్టీల అర్ధవీడు మండలం అనుబంధ విభాగాల అధ్యక్షులకు, పార్టీ కమిటీకి, ఇక్కడికి విచ్చేసిన అర్ధవీడు మండలం నలుమూలల నుంచి ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఏమన్నా అందరు ఎలా ఉన్నారన్నా? ఏ తల్లి అందరు బాగున్నారమ్మా? ఏం బాగోలేనా? బంగారం లాంటి ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నాం, బంగారం లాంటి ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నాం. ఒక సంవత్సరం పూర్తయింది. నాకు తెలిసి గడిచిన 5 సంవత్సరాల్లో ఇటువంటి కార్యక్రమం మీరు హామీలు ఇచ్చి నెరవేర్చలేదయ్యా, మీరు హామీలు ఇచ్చి నెరవేర్చలేదయ్యా అని నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇటువంటి కార్యక్రమం మన 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా చేయలే. ఒక సంవత్సరం తిరగక ముందల్లే మనం ఇటువంటి కార్యక్రమం చేస్తున్నాము అంటే ప్రజలు ఎంత కష్టపడుతున్నారో ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక్క సంక్షేమ పథకం కాబట్టి ఒక్క సంక్షేమ పథకం కూడా నెరవేర్చకుండా ఆ చేసిన ఒక్కటి కూడా దాదాపు ఒక 20 లక్షల మందికి ఆ అమ్మఒడి దూరమైంది. 5 సంవత్సరాలు అమ్మఒడితోటి ప్రతి సంవత్సరం మాట తప్పకుండా మన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి నెరవేరుస్తే, ఇది ఈ తల్లికి వందనం అనేది వారు కొత్తగా ఆలోచన చేసి ముందుకు తీసుకొచ్చిన పథకం అని చెప్తున్నారు. 5 సంవత్సరాలు మనం దగ్గర ఉండి ప్రజలకు సేవ చేసాం. ఈ మేనిఫెస్టో ఏదైతే ఉందో ఒక్కసారి గమనించండి. మన 5 సంవత్సరాల్లో ప్రతి కార్యక్రమంలో, ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలో, ప్రతి పార్టీ కార్యక్రమంలో మన మేనిఫెస్టో ప్రతి ఒక్కరికి అందిస్తున్నాం. ఇచ్చిన మేనిఫెస్టో, ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ఒక్కసారి హామీ ఆ మేనిఫెస్టోలో చూసుకోండి. ఎన్ని హామీలు మనం నెరవేర్చామో అని మన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కార్యక్రమంలో, ప్రతి మీటింగ్లో దాన్ని ఒక బైబిల్గా, ఖురాన్గా, ఒక భగవద్గీతలా దాన్ని భావించి దాంట్లో ఉన్న ప్రతి సంక్షేమ పథకాన్ని నెరవేర్చినారు. ఈరోజు ఇది మా మేనిఫెస్టో, దీంట్లో మేము అన్నీ పూర్తి చేసాము అని ఒక్కరు కూడా వాళ్ళ మేనిఫెస్టో పట్టుకొని మాట్లాడుతున్న వ్యక్తి లేరు. మనం ఎన్నిసార్లు ఎన్ని కార్యక్రమాల్లో ఆ మేనిఫెస్టోని చూపించి దీంట్లో 98% మనం పూర్తి చేసామని కాలర్ ఎగరేసుకొని 100కు 1000 సార్లు మనం చెప్పగలిగాం, చెప్పాం కూడా. ప్రతి ఇంటికి గడప గడపకు వెళ్ళి మేము చేసామని ధైర్యంగా మనం చెప్పగలిగినాం. ఈరోజు ఆ మేనిఫెస్టోలో మొన్న 2024లో ఆ మోసపూరితమైన మేనిఫెస్టో ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకొచ్చి దాదాపు ప్రజలందరూ మోసపోయారు. ఇంకా బాగా చేస్తారు, ఇంకా బాగా చేస్తారని ఆశించినారు. ఈరోజు ఆ మేనిఫెస్టో కనిపించకుండా పోయింది. ఈరోజు ఆ మేనిఫెస్టో ఎక్కడుందో కూడా తెలియదు. కానీ మనం మాత్రం 5 సంవత్సరాలు ఆ మేనిఫెస్టోని
గుండెల్లో పెట్టుకొని కాపాడుకున్నాం. 98% హామీలన్నీ మనం నెరవేర్చినాం. ఈరోజు ఒక్కసారి ప్రతి ఒక్క ఇంటి బాగోగులు చూద్దాం. మన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ప్రతి సంవత్సరం సంక్షేమ క్యాలెండర్ అని రిలీజ్ చేసి జనవరిలో ఇది, ఫిబ్రవరిలో ఇది, మార్చ్ ఇది, ఏప్రిల్ ఇది అని 12 నెలలకి ఒక్కొక్క సంక్షేమ పథకంతో ప్రతి కుటుంబాన్ని ఆదుకున్నారు. ఈరోజు ఆ సంక్షేమ క్యాలెండర్ లేదు, ముందు సంక్షేమమే లేదు, దానికి తోడు ఆ హామీ ఇచ్చిన మేనిఫెస్టో కూడా లేదు. ఏది కనిపించకుండా చేస్తూ ఉన్నారు. ప్రజలందరినీ మభ్య పెడతా ఉన్నారు. ప్రజలందరూ ఈరోజు ఎంత మోసపోయారంటే అంత మోసపోయారు. ఆ ఒక్క క్షణం ఏదైతే, ఆ ఒక్క క్షణం ఓటు వేసే ఒక్క క్షణం ముందు ఏదైతే మనం సరైన ఆలోచన మోసపోతామో దాని బాధ్యత కానీ, భారం కానీ, మోసం కానీ 5 సంవత్సరాలు అనుభవించాలి. ప్రతి ఒక్కరూ, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు మనం చెప్పవలసింది ఒకటే, ఆ ఓటు వేసే ఒక్క క్షణం ముందు మనం పొరపాటున వేరేదేదో ఆలోచన చేసి మనం మోసపోయామా 5 సంవత్సరాలు బాధపడవలసిన అవసరం ఉంది. ఈరోజు 1 సంవత్సరం పూర్తయింది, ఇంకా 4 సంవత్సరాలు మనం బాధపడాల్సిన అవసరం ఉంది. ఒక సంక్షేమ పథకం కాకపోతే ఒకటన్నా ఇది పలాని తేదీ మేము చేస్తాము, పలాని సంక్షేమ పథకం 100కు 100% ప్రజలందరికీ మేము చేసామని గట్టిగా చెప్పలేని పరిస్థితి. కానీ మనం కాలరెగరేసుకొని దాదాపు ప్రతి గడప తొక్కి కులమత భేదాలు లేకుండా, వర్గ భేదాలు లేకుండా, పార్టీ భేదాలు లేకుండా సేవ చేసిన మన పార్టీ, మన ప్రభుత్వం ఎక్కడ ఈరోజు ఒక్క సంక్షేమ పథకం కూడా ముందుకు తీసుకురాకుండా, ఆ తీసుకొచ్చిన సంక్షేమ పథకం కూడా 20 లక్షల మందికి పైగా మోసం చేసిన ఈ ప్రభుత్వం ఎక్కడ? ఒక్కసారి తేడా చూడండి. ప్రతి ఒక్కరం కలిసికట్టుగా ఈ కార్యక్రమం ప్రతి పంచాయతీలో, ప్రతి పల్లెలో ఈ సంవత్సరం రోజుల పాటు ఈ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు, చేసింది మొత్తం మోసం. ఇంకొకసారి ఈ విధంగా మోసపోకండి, ఇంకొకసారి ఈ విధంగా నమ్మకండి. మన ఓటు చాలా చాలా విలువైనది. వేసే ఓటు ఏదైతే ఉందో ఆ ఒక్క క్షణం మనం పొరపాటుగా ఆలోచన చేస్తే 5 సంవత్సరాలు మనం బాధపడాలి. ఈరోజు ఇందాక పెద్దలు మాట్లాడుతూ ఆ పార్టీ ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో, కొన్ని సంక్షేమ పథకాలు, ఆ ఒక్క సంక్షేమ పథకం ముందుకు అమలు చేయాలి అంటే రాష్ట్రాన్ని అమ్మాలి అన్నారు. మా దగ్గర డబ్బులు లేవు, ఆ సంక్షేమ పథకం అమలు చేయాలి అంటే రాష్ట్రాన్ని అమ్మాల్సిన పరిస్థితి రావాలని అన్నారు. కానీ ఒక్కసారి ఆలోచన చేయండి, 5 సంవత్సరాలు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మన అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క రోజైనా కూడా నా దగ్గర డబ్బులు లేవు, ప్రభుత్వంలో డబ్బులు లేవు, ఈ సంక్షేమ పథకం మనం చెయ్యలేకపోతున్నాము, ఈ సంక్షేమ పథకం మనం చెయ్యలేను అని ఒక్క రోజన్నా అన్నారు. ఆ బాధ, బాధ్యత, అన్ని విధాలుగా కష్టం ప్రతి ఒక్కటి జగన్మోహన్ రెడ్డి గారు భరించి ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా పక్కన పెట్టకుండా ప్రతి ఒక్కటి అమలు చేశారు. ఆ ఒకటి అమలు చేయడం ముఖ్యం కాదు, 5 సంవత్సరాలు ఏమాత్రం తగ్గకుండా సంక్షేమ క్యాలెండర్ ముందుకు తీసుకోవడం అనేది అది అంత ఆషామాషి విషయం కాదు. అది 98% సంక్షేమ పథకాలని మన దేశంలో ఒక రాష్ట్రంలో ఇచ్చిన హామీలన్నీ 98% అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరున్నారంటే అది మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఉన్నారు. ఈరోజు అన్ని రాష్ట్రాల్లో, దేశంలో ఎన్ని రాష్ట్రాలు అయితే ఉన్నాయో అన్ని రాష్ట్రాల్లో పలాని రాష్ట్రంలో పలాని ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరైనా కానీ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ముఖ్యమంత్రులు ఎవరైనా ఉన్నారయ్యా అంటే దాంట్లో నాకు తెలిసి మొదటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. ఎలక్షన్ అయిన తర్వాత సార్ని కలవడం జరిగింది. జగన్ సార్ని కలిస్తే
అలా ఏందినా అంటే ఉన్నత స్థాయిలో సేవ చేద్దామనే ఆలోచనతో 5 సంవత్సరాలు భావించిన నాజు ఉన్నత స్థాయిలో అనుకున్న దానికంటే ఎక్కువ, ప్రజలు ఊహించిన దానికంటే ఎక్కువ, మన మేనిఫెస్టోలో ఉన్నది ఊహించిన దానికంటే ఎక్కువ మనం సేవ చేశాం. ప్రజలు గుర్తించినారు, 40% మనకు ఓట్లు వేసినారు. కాకపోతే ఆ 10-15% ఏదైతే ఉన్నారో వాళ్ళు మోసపోయినారు. మనం ముందుకు తీసుకువెళ్లాల్సిందే. ప్రజల్ని ఏ విధంగా మనం చిన్నపాటి మాట అనడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు మనతో పాటు 5 సంవత్సరాలు వాళ్ళని కలిసి ముందుకు తీసుకువెళ్ళాం. ఆ 10-12%, 11% ఏదైతే రకరకాల మాటలతోటి మోసపోయారో ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్లో ఆలోచన చేస్తారు. ఎందుకంటే ఆ ఒక్క క్షణం, ఓటు వేసే ఒక్క క్షణం ముందు ఏదైతే పొరపాటుగా ఆలోచన చేస్తామో 5 సంవత్సరాలు మనం అనుభవించాలి. 1 సంవత్సరం పూర్తయింది, ఇంకా 4 సంవత్సరాలు ఏదో రకంగా ఈదాలి. ఖచ్చితంగా భరోసా ఇవ్వచ్చు. ఇక్కడ కూర్చున్న ముఖ్య నాయకులు ప్రతి ఒక్కరు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ప్రజలకు ఖచ్చితంగా మనం భరోసా ఇవ్వచ్చు. ఎందుకంటే 5 సంవత్సరాలు మనం చేసిన ప్రభుత్వం, మనం కొత్త ప్రభుత్వం, జగనన్న కొత్త పార్టీ పెట్టి కొత్తగా ప్రభుత్వం అయితే మేము చేస్తామని చెప్పొచ్చు. కానీ మనం చేసిన ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలు గమనిస్తారు. చేసిన ప్రభుత్వం కాబట్టి వారి కుటుంబంలో ఖచ్చితంగా చర్చ జరిగి ఏ ప్రభుత్వం బాగుంది, ఏ ప్రభుత్వం బాగాలేదని ఖచ్చితంగా గమనిస్తారు. 2029లో జగనన్న రెండవసారి ముఖ్యమంత్రి కావడం ఖచ్చితంగా అది అర్ధవీడు మండలం పెద్ద మెజారిటీ నుంచే మొదలు కావాలని ప్రతి ఒక్కరిని ఆశిస్తా ఉన్నాం. మంచి మండలం, ప్రతి ఒక్క గ్రామం చాలా చాలా ఆనందంగా ప్రతి ఒక్కరూ కలిసి ముందుకు నడుస్తూ ఉంటారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేవు. ఎటువంటి కార్యకర్తలు కానీ, ముఖ్య నాయకులు కానీ ఎటువంటి కల్మషం లేకుండా ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతూ ఉంటారు. ఇందాక ముఖ్యమైన విషయం పెద్దనే చెప్పినారు. మారుమూల ప్రాంతంలో ఇక్కడ మాజీ ఎంపీటీసీగా ఉన్నా కూడా ఒక ముఖ్యమైన అంశం, ప్రతి ఒక్కరికి ఆరోగ్య సమస్య వస్తే ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని మనం వెళ్తాం. అది అమలు చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అందరికీ తెలుసు. రాజశేఖర రెడ్డి గారు కొన్ని సంక్షేమ పథకాలు ముందుకు తీసుకొచ్చారు. దానికంటే ఇంకా బాగుండాలి అని మన మాజీ ముఖ్యమంత్రి జగనన్న ఇంకా కొన్ని సంక్షేమ పథకాలు ముందుకు వచ్చినాయి. కానీ ఒక్కసారి అందరూ గమనించాలి, మన ఊర్లో కూడా ఉన్న అందరినీ అడగాలి. చంద్రబాబు నాయుడు గారు ఇది 4వసారి ముఖ్యమంత్రి, 4వసారి ముఖ్యమంత్రిగా పని మొదలుపెట్టినారు. ఒక్క సంక్షేమ పథకమైన ప్రజలు గుర్తుంచుకునే విధంగా ఒక్క సంక్షేమ పథకమన్నా ఉందా? అది వారినే వాళ్ళు అడుక్కోవాలి. 4 సార్లు మాకు అన్ని విధాలుగా ప్రజలు పట్టం కట్టినారు. ప్రజల కోసం మేము ఒక్క సంక్షేమ పథకమన్నా శాశ్వతంగా ఉండేది ఒకటన్నా మేము ముందుకు తీసుకొచ్చామా? ఏదన్నా ఆపద వచ్చి మనం హాస్పిటల్కి వెళ్తే మనం ఇబ్బంది పడుతున్నాము అని ఆ 5 లక్షలు సరిపోలేదు అని మన కార్డులో 25 లక్షలు జగనన్న చేర్చినాడు. అంటే దాని అర్థం ఏమి అంటే 1 సంవత్సరంలో మనకి మన కుటుంబంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, ఆపరేషన్లు ఉన్నా, ఎన్ని రకాల వ్యాధులు వచ్చినా కూడా మన కుటుంబానికి 25 లక్షల వరకు ప్రభుత్వం భరిస్తుంది అని అర్థం. ఇంతకుముందు అది 5 లక్షలే ఉంది, కానీ జగనన్న దాన్ని 25 లక్షలు చేసినారు. మళ్ళీ దాన్ని 5 లక్షలు చేసినారు. ఈ 5 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు. ఈ 5 లక్షలు ఆయుష్మాన్ భారత్ అని కేంద్ర ప్రభుత్వం ఇస్తుందే కానీ రాష్ట్ర ప్రభుత్వం ₹1 కూడా భరించట్లేదు. ఈ విధంగా ప్రతి ఒక్క సంక్షేమ పథకం ఏ విధంగా ఉండేది, ఏ విధంగా ఇప్పుడు జరుగుతుంది, ఏ విధంగా ఒక్క సంక్షేమ పథకం లేకుండా జనాలు ఇబ్బంది పడుతున్నారు. రైతులకు నాకు తెలిసి రాజశేఖర రెడ్డి గారు ఒక 4 అడుగులు ముందుకు వేస్తే నాకు తెలిసి జగనన్న 10 అడుగులు ముందుకు వేసినాడు.
రైతు భరోసా, మన కోసమే రైతు భరోసా కేంద్రం. మనం రైతులు ఎక్కడికి వెళ్లకుండా అక్కడే అన్ని ఎరువులు కానీ మందులు కానీ కొనే అవకాశం, అది కూడా మంచి ధరకి. దానితో పాటు క్రాప్ ఇన్సూరెన్స్ కానీ, దానితో పాటు ఏదన్నా ఇబ్బంది అయితే దానికి వెంటనే ఇన్పుట్ సబ్సిడీ కానీ. నాకు తెలిసి 5 సంవత్సరాల్లో మన 5 సంవత్సరాల్లో ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ మరియు రైతు భరోసా కేంద్రం, రైతు భరోసా, రైతులకు జరిగిన మేలు గడిచిన 5 సంవత్సరాలు కాకుండా నాకు తెలిసి ఎప్పుడూ లేదు. కొన్ని పల్లెల్లో అయితే మనకంటే మిగతా పార్టీలో ఉండే వాళ్ళకే ఇన్సూరెన్స్ డబ్బులు ఎక్కువ పడినట్టున్నాయి. పార్టీలకు అతీతంగా మనం సేవ చేసాం. అది ఒక రోజు కాకపోతే ఇంకో రోజు, ఇంకో రోజు కాకపోతే ఇంకొక రోజు ఖచ్చితంగా ఆ పార్టీ లేదా ఇంకో పార్టీ ముఖ్య నాయకులు వాళ్ళందరూ గమనిస్తూ ఉంటారు. ఇప్పుడు ఏ విధంగా జరుగుతుంది, అప్పుడు ఏ విధంగా జరిగింది, అప్పుడు మనకు న్యాయం జరిగిందా, ఇప్పుడు మనకు న్యాయం జరిగిందని వాళ్ళు కూడా బేరీస్ వేసుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా చెప్పగలను, రేపు 2029 ఎలక్షన్ మనతో పాటు వాళ్ళు ఎంతోమంది కలిసి నడుస్తారు. పోయినసారి 151 వచ్చింది. ఖచ్చితంగా ఆ 151ని మనం అధిగమించి ముందుకు వెళ్తామని ఆశిస్తూ ఈరోజు అత్తవీడు మండలంలో మండల కన్వీనర్ అన్న రంగారెడ్డి అధ్యక్షతన ఇంత మంచి కార్యక్రమం, ప్రతి ఒక్కరూ కలిసి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం, ఇది మొదలు మనం ప్రతి ఒక్క పల్లెలో ఈ అవగాహన కల్పిస్తూ, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం రోజుల్లో చేసింది ఏమీ లేదు, మోసం తప్పుదే. పదే మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేయడం లేదు, సంక్షేమ పథకాలు ముందు తీసుకువెళ్ళట్లేదు, ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారని పదే చెప్తేనే ఆ ఒక్క అమ్మఒడి ముందుకు వచ్చింది. నాకు తెలిసి వచ్చే నెల అన్న చెప్పిన విధంగా బస్సు ఏదో ముందుకు వస్తుంది. ఆ బస్సు కూడా జిల్లా దాటడానికి లేదు, ఎక్కడికి పోయినా జిల్లా లోపల పోవాల్సిందే. చాలా షరతులు ఉంటాయి. ఈ షరతులన్నీ ఒక్క 4 సంవత్సరాలు దిగమింగండి. అందుకోసం గట్టిగా ప్రతి ఒక్కరూ గుండె ధైర్యంతో ముందుకు వెళ్దాం. ప్రజలందరికీ కూడా మనం చెప్పవలసింది ఒకటే, ఎవరు కనిపించినా కూడా ప్రభుత్వాన్ని ఒక్కసారి మీరు పోల్చి చూడండి. ఎప్పుడు జరిగిందో న్యాయం, ఈ విధంగా ఎప్పుడు జరుగుతుందో ఒకసారి చూడండి. ఖచ్చితంగా రానున్న ప్రభుత్వంలో రేపు 2029లో మీరు వేసే ఆ ఒక్క ఓటు చాలా విలువైంది, ఆ క్షణం చాలా విలువైంది. ఈ విధంగా 5 సంవత్సరాలు మనం ఇబ్బంది పడకూడదు అని 1కి 4 సార్లు వాళ్ళకి చెప్తే వారు వేసే ఓటు ఎంత విలువైందో వాళ్ళకి అర్థమవుతుంది. మరొక్కసారి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, కుందూరు నాగార్జున రెడ్డి గారి నాయకత్వం, కుందూరు నాగార్జున రెడ్డి గారి నాయకత్వం. ఈ యొక్క బాబు సూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమానికి మండలం నుంచి మండల పార్టీ కమిటీ మెంబర్లు అయితేనేమి, అనుబంధ విభాగాల మెంబర్లు అయితేనేమి, ఇంకా ఇతర విభాగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేసినందుకు ప్రత్యేకంగా మండల కన్వీనర్గా నేను మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతి ప్రోగ్రాంకి ఒక ఫోన్ కాల్ మనం పోయి చెప్పడం కాదు, ఒక ఫోన్ చేస్తే మన సోదరులందరూ కూడా బయట నుంచి వచ్చేసారు. అలాగే మనం కూడా ప్రతి మీటింగ్కి వెళ్తేనే మన బలం. కాబట్టి దయచేసి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలనే మీ అందరూ సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నారు. పెద్ద నాయకులందరినీ ఇబ్బంది పెడుతున్నారు, ఇప్పుడు చిన్న నాయకులందరినీ ఇబ్బంది పెడుతున్నారు. అయినా మొక్కవోని ధైర్యంతో పార్టీ ముందుకు పోతుంది. కాబట్టి
ఈ కార్యక్రమం ఇంతటితో ముగించేస్తున్నాం. థ్యాంక్ యూ.